ఈ చట్నీని మీరు ఒక్కసారి రుచి చూసి చేసుకోండి. అబ్బా ఏమి రుచి, ఆహా ఏం రుచి అనాల్సిందే. ఒక్కసారి మీరు ట్రై చేసి చూడండి. ఈ పచ్చడి పెళ్లి భోజనాలలో పెట్టే కమ్మటి కొత్తిమీర పుదీనా రోటి పచ్చడి. స్టవ్ మీద ఒక కడాయి పెట్టుకుందాము. పెట్టుకొని 2 స్పూన్ల పల్లీలను, 2 చెంచాల నువ్వులను తీసుకోవాలి. ఇలా లో ఫ్లేమ్ మీద మంటను పెట్టుకొని పల్లీలు నువ్వులు మాడవకుండా ఫ్రై చేసుకొని మిక్సీలో వేసుకొని చల్లారిన తర్వాత పౌడర్ చేసి పెట్టుకోండి. ఇప్పుడు అదే గిన్నెలో 2-3 చెంచాల నూనె వేసుకొని కొంచెం పుదీనా, కొంచెం కొత్తిమీర, పచ్చిమిరపకాయలని శుభ్రంగా కడిగి ఇందులో వేసి ఒక 5-6 రెమ్మల వరకు చింతపండు, 3-4 టమాటాలను కూడా కట్ చేసుకొని ఇందులో వేసుకోవాలి. 5 నిమిషాల పాటు మూతను పెట్టి మగ్గనివ్వాలి. చూడండి ఇలా మగ్గిపోయింది కదా. ఇలా ఫ్రై చేసుకోవాలి. ఫ్రై చేసుకున్న తర్వాత తగినంత ఉప్పు, జీలకర్ర 1 టేబుల్ స్పూన్ వరకు జీలకర్రను కూడా వేసుకోవాలి. ఇలా మళ్ళీ 2-3 నిమిషాల పాటు మూత పెట్టి మగ్గనివ్వాలి. చూడండి ఎంత బాగా ఉడికిపోయిందో. ఇలా ఉడికిన తర్వాత ఒక 1 టేబుల్ స్పూన్ వరకు అల్లం వెల్లుల్లి పేస్ట్ని వేసుకోవాలి. లేదా వెల్లుల్లి రెబ్బల్ని కూడా వేసుకోవచ్చు. ఇలా మంచిగా ఉడికిపోయింది కదా. ఉడికించుకున్న తర్వాత మంచిగా చల్లారనివ్వాలి. చల్లారిన తర్వాత ఆ పల్లీల నువ్వుల పొడిని ఈ చల్లార్చుకున్న టమాటా, పచ్చిమిరపకాయలు, పుదీనా, కొత్తిమీర పేస్టును వేసి బరకగా గ్రైండ్ చేసుకోవాలి. ఇలా గ్రైండ్ చేసుకున్న మిశ్రమాన్ని ఒక సర్వింగ్ బౌల్లోకి తీసుకొని ఇప్పుడు మనము పోపుని రెడీ చేసుకుందాము. స్టవ్ వెలిగించుకొని చిన్నపాటి ప్యాన్ పెట్టుకొని ఈ రోటి పచ్చడికి నూనె ఎక్కువగా ఉంటే బాగుంటుంది. 4 చెంచాల వరకు నూనెను వేసి వేడవ్వగానే ఆవాలు, జీలకర్ర, కరివేపాకు రెబ్బల్ని కూడా వేసి మంచిగా వేగిన తర్వాత 1/2 టేబుల్ స్పూన్ వరకు పసుపును కూడా వేసి ఇప్పుడు ఈ పచ్చడి మీద ఈ పోపును వేసుకోవాలి. వేడి అన్నంలోకి కాస్తంత నెయ్యి వేసుకొని తింటే చాలా బాగుంటుంది. మీరు ట్రై చేసి మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి.